జయ శ్రీకృష్ణ. అథ శ్రీమద్ భగవద్గీత. ఒక సైన్యంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు? కొందరు ధైర్యవంతులు, మరికొందరు అహంకారంతో, మరికొంతమంది కర్తవ్యపరులు ఉంటారు. ఇవాళ మనం చదివినటువంటి ఈ శ్లోకాల్లో కౌరవుల యొక్క సైన్యంలో ఉండేటువంటి ప్రముఖుల యోధుల గురించి మాత్రమే కాదు, వారు ఎలా పోరాటానికి సిద్ధమయ్యారో కూడా తెలుస్తుంది. మరి ఈ శ్లోకాలు చూడగానే మన జీవితంలో ఉండేటువంటి కొన్ని పనులు గుర్తుకొస్తాయి. మనం కూడా ఒక్కోసారి ఎవరి కోసం పని చేస్తున్నాము, ఎందుకు ఆ పని చేస్తున్నాము అర్థం లేకుండా నిశ్శబ్దంగా ఒక యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతకుముందు మనం పాండవుల యొక్క శంఖధ్వనుల విశిష్టతను మనం ఇప్పుడు చూసాం. ప్రతి శంఖానికి ఉండేటువంటి ఆత్మార్థాన్ని మరియు దానికి మన జీవితంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని విశ్లేషించుకున్నాం. ఇప్పుడు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 17వ శ్లోకాన్ని చూద్దాం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. ఈ శ్లోకానికి అర్థంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, చాలామంది ధైర్యవంతులు నా కోసమే తమ యొక్క ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు తాత్కాలిక ఆయుధాలు ధరించినటువంటి యుద్ధ నిపుణులు అని దీని తాలూకా అర్థంగా చెప్పుకున్నట్లయితే, వివరణాత్మకంగా మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ దుర్యోధనుడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, నా కోసమే తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అతని దృష్టిలో తన స్వార్థమే ముందు ఉంటుంది. సేవలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి అతను వినిపించేవారు కాదు. తమ వాళ్ళను కూడా తన విజయం కోసం ఒక యుద్ధ వస్తువులుగా చూస్తున్నాడు. ఇది మన జీవితంలో చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే, ఒక వ్యాపారవేత్త తన ఉద్యోగులను సహచరులుగా కాకుండా తను పని వలన వచ్చే లాభాల కోసం కోణంలో మాత్రమే చూసినట్లయితే వాతావరణం ఎప్పటికైనా బలహీనపడుతుంది. అదేవిధంగా కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు పెద్దలు పిల్లలని తమ హోదాని పెంచడం కోసం మాత్రం చూస్తూ ఉంటారు. ప్రేమతో కాకుండా, బాధ్యతతో కాకుండా, ఆత్మ సంబంధంతో కాకుండా సాధించాల్సిన లక్ష్యంగా చూసినట్లయితే బంధం బలహీనమవుతుంది. మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, మనం చేసే పనుల వెనుక ఉండేటువంటి మన యొక్క ఉద్దేశం స్వార్థమా లేదా అన్నది. ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 18వ శ్లోకాన్ని ఒక్కసారి చెబుతాను, వినండి. దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. ధైర్యవంతుడైన దృష్టకేతుడు, యోధుడైన చైకితాన, శూరవీరుడు అయినటువంటి కాశీరాజు, పురుజితు, కుంతిభోజుడు మరియు గొప్ప రాజైన శైవ్యుడు కూడా
ఆ సేనలో ఉన్నారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ఈ పేర్లన్నీ గొప్ప యోధులవి, కానీ శ్లోకంలో వారి యొక్క విశిష్టతల గురించి వేరే ఏమీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు దుర్యోధనుడి యొక్క అధినాయకత్వం కింద ఉన్నారు. అంటే వారి యోగ్యత ఉపయోగపడేలా కాకుండా ఆ సేవలో కలిసిపోయేలా మారిపోయింది. ఇది మన జీవితాల్లో కూడా చాలా చోట్ల మనం కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర ఒక టాలెంట్ ఉన్నా మనం సరైన మార్గంలో లేకపోతే అది వెలుగులోకి రాదు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్నా మంచి గమ్యం లేకపోతే అది దారి తప్పిపోతుంది. ఒకప్పుడు ఒక గొప్ప వేద పండితుడు తన ప్రతిభను ధర్మోపదేశంతో కాకుండా రాజ్యసభలలో గర్వంగా చూపిస్తే అక్కడ అహంకారం అనేటువంటిది మిగులుతుంది. మనం ఇది గుర్తించాలి. నా ప్రతిభ సరైన దారిలోదా, నేను ఎవరి కోసం పనిచేస్తున్నానో నాకు తెలియనప్పుడు నన్ను ఎవరు ఉపయోగిస్తారు, నన్ను ఎవరు గుర్తించుకుంటారు, నన్ను ఎవరు గుర్తించలేరు కదా అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక ఈరోజు ఈ 2 శ్లోకాలు మనకి స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే, ప్రతిభ ఉండడం కాదు, దానిని ఉపయోగించేది ఎవరో ముఖ్యం. మన లక్ష్యం ధర్మపదమా లేక స్వార్థపదమా అన్నది మన ఆత్మను పరిశీలించేటువంటి ప్రశ్న. మనం ఎప్పుడైనా ఒక వేదిక మీద నిలబడి ఉంటే మన దగ్గర ఉండేటువంటి శక్తి కోసం కాదు, దాన్ని వాడే ఉద్దేశం కోసం మనల్ని ఎప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉదాహరణగా ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు. అదేంటంటే, ఒక అధ్యాపకుడు తన విద్యార్థులని ప్రేమతో నేర్పుతూ ఉన్నట్లయితే వాళ్ళ విజయం ఆ యొక్క అధ్యాపకురాల యొక్క విజయం అవుతుంది. కానీ అదే టీచర్ పేరు కోసము అవార్డు కోసము శ్రమించినట్లయితే అప్పుడు విద్యార్థులు టూల్స్ మాత్రమే అవుతారు. ప్రేమ ఉండాలి, కర్తవ్య భావం కూడా ఉండాలి, అదే ఆత్మ గౌరవం. ఈరోజు ఈ యొక్క శ్లోకాలు మనకి ఏమని గుర్తు చేస్తున్నాయంటే, ఒక గొప్ప గుణం మనం ఎక్కడ వినియోగిస్తున్నామో మనం చూసుకోవాలి. మనం ధర్మంతో నడుస్తున్నామా లేక నాయకుడి అహంకారాన్ని తీర్చేందుకు నడుస్తున్నామా అనేటువంటిది చూసుకోవాలి. మరియు రేపటి శ్లోకాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ద్రౌపది పుత్రుడు అభిమన్యుడు వంటి పాండవుల వైపు ఉండేటువంటి వీరులు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకుందాం. నిజమైన ధైర్యానికి ఉండేటువంటి గంభీరం మనం ఎలా తెలుసుకోవాలో రేపు మనం విశ్లేషించుకుందాం. అలాగే ఈరోజు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మీ మనసుకు తాకినట్లయితే తప్పకుండా బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ ద్వారా పంచుకోండి. ఇలాంటి ఆత్మ పరిశీలనలతో కూడినటువంటి గీతా ప్రవచనాల కోసం మా బీకే శర్మ కన్సల్టెన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.